ఇచ్చినప్పుడు సిలువ తన ప్రాణాన్ని పెడుతున్నప్పుడు ఆయనకి బాధ కలుగుతున్నా, ఆయనకి ఎంతో గాయము అయిపోయి ఉన్నప్పటికీ కూడా తన మనసులో మనల్ని జ్ఞాపకం చేసుకొని సంతోషంగా ప్రాణాన్ని పెట్టాడు. హల్లెలూయా. యేసయ్య నిన్ను నన్ను సిలువలో జ్ఞాపకం చేసుకుంటూ సంతోషంగా ఏం పెట్టారండి? యేసయ్య నీకు కష్టం అనిపించలేదా? నీకు బాధ అనిపించలేదా? ఆ మేకులు కొడుతున్నప్పుడు నీకు రక్తం కాలేదు కదా, ముళ్ళు గుచ్చుతున్నప్పుడు నీకు రక్తం కాలేదు కదా, గుచ్చుకున్నాయి కదా, నీకు శ్రమగా లేదా అంటే పర్వాలేదులే, నా కుమారుని నేను చూస్తున్నాను, నా కుమార్తె నేను చూస్తున్నాను, వారు రక్షించబడుతూ నేను చూస్తున్నాను, వారు పరలోకంలోకి బంగారు గీతులు తిరుగుతా నేను చూస్తున్నాను, వారు సంతోషంగా నేను చూస్తున్నాను. కాబట్టి నా పిల్లల కోసం, నా కుమార్తెల కోసం, నా కుమారుల కోసం సంతోషంతి మరణాన్ని అనుభవిస్తాను. అనేక దేవదూతలు భూమిపై రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడో తెలుసా? యేసయ్యని శ్రమ పడుతున్నప్పుడు ప్రభు అన్నాడు పేతురుతో, నేను తండ్రిని వేడుకుంటే దేవదూతలు రావాలనుకుంటున్నావా? నేను వేడుకుంటే దేవదూతలు నిశ్చయంగా వస్తాయి. ఆయన ఆపివేశారు ఆ దేవదూతలు. ప్రభా మమ్మల్ని రమ్మంటావా అంటే ఆ దేవదూతలు ప్రభు అన్నారు, వద్దు, మీరు రాకూడదు, మీరు రావద్దు, నా పిల్లల కోసం నేను కోరుండి ఇష్టపూర్వకంగా నా ప్రాణాన్ని పెడుతున్నాను. ఎందుకంటే వారి ఆత్మల రక్షణలోకి రావాలి. రోజు నేను నా లోకంలో వారు నాతో ఉండాలి. నేను కలిగి ఉన్న నిత్య జీవం వాళ్ళు కలిగి ఉండాలి. నేను అనుభవిస్తున్న ఆనందం వాళ్ళు అనుభవించాలి. వారి కన్నీళ్ళు తుడవబడాలి, వారి వేదనలు తీసివేయబడాలి. ఆకలి తప్పులు లేని జీవితంలో, ఆకలి తప్పులు లేని ఆ లోకంలో నాతో కలిసి నా ప్రజలు నిత్యము ఉండాలి అని ఆశపడ్డాడు. హల్లెలూయా. ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు వాళ్ళు యేసయ్య. యేసయ్య మనల్ని ప్రేమించారు, ప్రాణము పెట్టేంతగా ఏమీ ఉంచుకోలేదు. ప్రాణం పెట్టేంత ఆలోచించిన దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో